రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ 3 నెలల్లో పూర్తి చేయాలన్న రేవంత్. దక్షిణ భాగాన్ని నేషనల్ హైవేగా ప్రకటించాలని అథారిటీకి విన్నపం. తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డిది కీలక పాత్ర. స్ఫూర్తి స్థల్లో మంత్రులు నేతల నివాళులు. పశుసంవర్ధక శాఖలో గొర్రెల స్కామ్, ఫైల్స్ మాయం. ఏసీబీ విచారణకు ఆదేశించిన రేవంత్ సర్కార్. సంక్రాంతి సందర్భంగా నుమాయిష్కు పెరిగిన విజిటర్లు, జనాలతో కిటకిటలాడుతున్న స్టాల్స్, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్. అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణతో పాటు ఉత్తరం వైపు చేసే పనులకు టెండర్లు పిలవాలన్నారు. దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని ఎన్హెచ్ఏఐని సీఎం కోరారు. దక్షిణ భాగం తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్డుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. 5 కిలోమీటర్ల దూరాన్ని కలుపుతూ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో స్ఫూర్తి స్థల్ దగ్గర మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. జైపాల్ రెడ్డి జయంతి వేడుకల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. జైపాల్ రెడ్డి ఘాట్ దగ్గర పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు మంత్రులు. తెలంగాణ ఏర్పాటుకు ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. జైపాల్ రెడ్డి ఆకాంక్షించిన తెలంగాణను నిర్మిస్తామన్నారు మంత్రులు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశం సమగ్రతంగా ఉండటం కోసం ఈనాటి రాజకీయాల్లో, సమకాలీన రాజకీయాల్లో ఆయన గారి యొక్క జీవితం ఒక పాఠ్యాంశంగా తీసుకుని రాజకీయ నాయకులు అంత నిబద్ధతతోటి, అంత నిజాయితీతోటి, అంత పట్టుదలతోటి పనిచేసేటటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి జైపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన గారు లేని లోటు తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా తీరని లోటు. ఏదేమైనప్పటికీ మనందరం కూడా ఆయన యొక్క స్ఫూర్తి స్థల్లో ఆయన స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధి కోసం, అదేవిధంగా దేశ అభివృద్ధిలో తెలంగాణ యొక్క భాగస్వామ్యం కోసం మనందరం జైపాల్ రెడ్డి గారి బాటలో నడిచేటటువంటి విధంగా ఆయనకు నివాళులు అర్పించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తా. యావత్ ఉస్మానియా అంటే ఆ స్థాయిలో కూడా వారు విద్యార్థులను కూడగట్టి సంఘటిత శక్తి ఏర్పరిచి ఆ సమస్యల పట్ల పోరాటం జరిగింది. పలు సందర్భాలు అంటే శాసనసభ్యునిగా బహుశా 4 పర్యాయాలు, పార్లమెంటు సభ్యునిగా 5 పర్యాయాలు, రాజ్యసభ సభ్యునిగా ఎన్నో కీలక పదవులు కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలు వారు సమర్థంగా పనిచేయడం జరిగింది. ఎప్పుడు పార్లమెంట్లో మాట్లాడినా పార్లమెంట్ మొత్తం నిశ్శబ్దంగా ఉండిపోయేది. అంటే వారి యొక్క చాతుర్యం కావచ్చు, సబ్జెక్టులో లోతుగా చర్చించి అవగాహనతోటి మాట్లాడేటి వాళ్ళు. ఎక్కడ ఏ వేదికపై మాట్లాడినా, పార్లమెంట్లో మాట్లాడినా కూడా విమర్శల జోలికి పోకుండా లోతుగా ప్రతి అంశం పట్ల స్టడీ చేసి ఇన్డెప్త్గా వారి యొక్క సందేశాలు ఒక చర్చ కొనసాగేటివి. రాష్ట్రానికి సంబంధించి కానీ మా పాలమూరు జిల్లాకు సంబంధించి కూడా మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఈరోజు పూర్తి అయిందంటే దానికి ప్రారంభకులు జైపాల్ రెడ్డి గారు. పార్లమెంట్ సభ్యునిగా 4 సార్లు శాసనసభ్యునిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా వారు అంగవైకల్యం ఉన్నా సరే పట్టుదలతో ఈ రోజు దేశ రాజకీయాల్లో, మన దేశమే కాదు విదేశాల్లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్న రాజకీయ నాయకునిగా పేరు తెచ్చుకున్న మన తెలంగాణ ముద్దుబిడ్డ జైపాల్ రెడ్డి గారు. అతని దగ్గరికి ఎవరు వెళ్ళినా చిన్న పెద్ద లేకుండా పని విషయం పక్కకు పెట్టి ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరికి తీసుకొని నవ్వుతూ మాట్లాడుతూ ధైర్యం చెప్పే ఒక మహనీయుడు, మహానాయకుడు. ఆయన సమైక్యవాది స్వతహా. అయినా తెలంగాణ రావడానికి మలిదశ ఉద్యమంలో కేబినెట్ మంత్రిగా ఆ రోజు ఆంధ్ర నాయకులు ఎంతమంది ఎన్ని చెప్పినా వాళ్ళను కూడా ఒప్పించే విధంగా తనదైన శైలిలో తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి గారి పాత్ర తెలంగాణ ప్రజలు ఎప్పటికీ కూడా మరువరు. Today we are all here to give our homage to Jaypal Reddy ji, who was not a great leader of Congress Party of India. For us, he was a family friend also. Long time we had an association. He and my husband used to be in parliament for so many years.
And it is lot of things to learn from him because he was called to be a live encyclopedia. He knew about things, and the way he presented his views in the parliament, the words he used, sometimes the speaker has to say that we have to check the dictionary what is the meaning of the word. So he was a great leader. He has a vision for the country. He has a vision for Telangana. It's a great loss for us, but today he would have been the happiest person to see Telangana liberated, to see Telangana. For safe Telangana and for safe democracy, he fought, and today he would have been the happiest person. So my pranam to Jaipal Reddy ji. ఎస్ జైపాల్ రెడ్డి గారి 82వ జయంతిని తెలుగు 2 రాష్ట్రాల్లో వారు మన మధ్య నుంచి దూరంగా వెళ్లిపోయి చాలా రోజులైనప్పటికీ ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో వారి జన్మదినాన్ని వారిని స్మరించుకుంటూ పెద్ద ఎత్తున ఈ 2 రాష్ట్రాల్లో చేస్తున్నారన్నది నిజం. వారు కేంద్ర మంత్రిగా 5 పర్యాయాలు శాసనసభకు 5 పర్యాయాలు పార్లమెంటుకు ఎన్నుకోబడి మంచి పార్లమెంటేరియన్ గా కూడా ఎన్నిక కాబడి ఒక 5గురు మంచి పార్లమెంటేరియన్ ఎవరైనా ఉన్నారు అంటే జైపాల్ రెడ్డి గారు ఒకరని చెప్పక తప్పదు. చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయ జీవితంలోకి వస్తుంటారు, వెళ్తా ఉంటారు. వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలని గ్రహించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారికున్న శక్తి యుక్తులన్నీ వాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రథమ పాత్ర పోషించిన మహానుభావులు కీర్తిశేషులు ఎస్ జైపాల్ రెడ్డి గారు. జైపాల్ రెడ్డి గారి 82వ బర్త్ యానివర్సరీ వారిని స్మరించుకోవడానికి ఈ మెమోరియల్ కి రావడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలోనే ఈ దేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉన్న గొప్ప వ్యక్తి, మహానాయకుడు జైపాల్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీకి కాకుండా నాలాంటి లక్షలాది మందికి, కోట్లాది మందికి వారి ఆకస్మిక మరణం ఈ రోజు కూడా నమ్మశక్యంగా లేదు. ఎంతో బాధ మిగిలిపోయింది. వారు ఈ రాష్ట్రానికి, యావత్ తెలుగు జాతికి ఒక ఆదర్శ నాయకుడు. వారు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీకి కేంద్ర స్థాయిలో చీఫ్ స్పోక్స్ పర్సన్ గా అనేక పదవుల్లో ఈ ప్రాంతానికి, దేశానికి ఎంతో సేవ చేశారు. ఈరోజు హైదరాబాద్ లో ఎల్ఎన్టీ మెట్రో రైలు ఏర్పడ్డదంటే అది జైపాల్ రెడ్డి గారి చొరవని ఒకసారి. రాజకీయాల్లో ఆదర్శ నాయకుడిగా జైపాల్ రెడ్డి నిలిచిపోతున్నారన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో స్ఫూర్తి స్థల్లో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించారు కిషన్ రెడ్డి. జైపాల్ రెడ్డి జనతా పార్టీలో ఉన్నప్పుడు తాను విద్యార్థి దశలో ఉన్నానన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన వాళ్లు ఆనాటి నాయకుల ఉపన్యాసాలను వినాలని సూచించారు కిషన్ రెడ్డి. స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు 82వ జయంతి ఉత్సవాలను ఈరోజు నిర్వహించుకుంటున్నాం. జైపాల్ రెడ్డి గారు జనతా పార్టీలో ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేయడం జరిగింది. నేను అప్పుడు విద్యార్థిగా ఉన్నాను. ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారితో వారికి చాలా రాజకీయంగా దగ్గరి సంబంధాలు ఉండేటువంటి వాళ్ళు. వారు శాసనసభలో, శాసనసభ బయట ప్రజా సమస్యల మీద పోరాటం చేసినటువంటి వృత్తాంతం అనేక సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా శాసనసభ్యుడిగా, అదేవిధంగా కేంద్ర మంత్రిగా వారు పార్లమెంటులో, శాసనసభలో మాట్లాడుతున్నటువంటి అంశాలు ముఖ్యంగా యువ రాజకీయ కార్యకర్తలకు ఒక స్ఫూర్తిగా, ఒక ఆదర్శంగా, ఒక శిక్షణగా నేర్చుకోవాల్సినటువంటి అనేక అంశాల గురించి వాళ్ళు తెలియజేసేవారు. వారు తెలుగులో మాట్లాడినా, ఇంగ్లీష్ లో మాట్లాడినా చాలా అద్భుతంగా అందరినీ ఆకట్టుకునే విధంగా మరి ఒక మంచి భాషతో వారు మాట్లాడేవారు. ఈరోజు రాజకీయాలంటే పతలం అవుతా ఉన్నాయి. జైపాల్ రెడ్డి గారు ఎంత కఠినంగా మాట్లాడినా భాషలో మాత్రము ఏ రోజు కూడా స్థాయి తగ్గించి భాష ఉపయోగించలేదు. చాలా కర్కశంగా మాట్లాడేటువంటి వాళ్ళు, కఠినంగా విమర్శించేటువంటి వారు. ఈరోజు రాజకీయాలంటే ప్రజలు అసహించుకునే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులలాగా ఆ రోజు వాళ్ళు ప్రవర్తించలేదు. కాబట్టి వారు ఏనాటికైనా కూడా రాజకీయ పార్టీ కార్యకర్తలకు కానీ, సమాజంలో కానీ, అధికారంలో ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఆదర్శంగా వ్యవహరించేటువంటి ప్రయత్నము జైపాల్ రెడ్డి లాంటి పెద్దలు చాలా మనకు ఆదర్శంగా ఉంటారు. వాళ్ళ స్ఫూర్తితో పనిచేయడమే నిజంగా వారికి ఇచ్చేటువంటి నివాళులు. కాబట్టి జైపాల్ రెడ్డి లాంటి ఆదర్శ రాజకీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి.
దివంగత జైపాల్ రెడ్డి నీతి నిజాయితీలో జీవితకాలం రాజకీయాలు చేశారని చెప్పారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేంద్ర మాజీ మంత్రి కాకాతో జైపాల్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయని గుర్తు చేసుకున్నారు. జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో స్ఫూర్తి స్థల్ దగ్గర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వివేక్ వెంకటస్వామి. ఆయన తనయుడు విశాఖ ఇండస్ట్రీస్ జేఎండీ గడ్డం వంశీకృష్ణ. తెలంగాణ సాధనలో జైపాల్ రెడ్డి కృషి మరువలేనిదన్నారు. ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పారు వివేక్. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఉంది. ఈ తెలంగాణ సాధించుకోవడానికి మీరందరూ సహకారపడాలని చెప్పి జైపాల్ రెడ్డి గారు చాలా కృషి చేయడం జరిగింది. తెలంగాణ బిల్ పాస్ కావడంలో ఒక కీలకమైన పాత్ర జైపాల్ రెడ్డి గారు వేశారు. కేసీఆర్ గారు కేవలము ఆయనే తీసుకొచ్చినట్టు ఒక నాటకం చేసి ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, తెలంగాణ గురించి కృషి చేసినారో వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు జైపాల్ రెడ్డి గారు సేవలు ఏదైతే చేసినారో ఈ రాష్ట్రానికి, దేశానికి, వారికి ఏదైతే ఇంతకుముందు ఆలోచనతో జైపాల్ రెడ్డి గారికి ఒక మంచి స్థానం కల్పించాలి, ఒక డిస్ట్రిక్టు ఏదో ఒక పెద్ద పేరుతోని జైపాల్ రెడ్డి గారి పేరు ఎప్పుడు కూడా నిలబెట్టేలాగా. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పశుసంవర్ధక శాఖలో జరిగిన అక్రమాలపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. గొర్రెల కొనుగోలులో గోల్మాల్తో పాటు పశుసంవర్ధక శాఖలో కీలక ఫైళ్ల మాయం కేసును ఏసీబీకి అప్పగించింది సర్కార్. దీంతో గత సర్కార్లో సంబంధిత శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్కు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ సర్కారు ఓటమి తర్వాత నాంపల్లిలోని పశుసంవర్ధక శాఖలో కీలక ఫైళ్లు మాయమయ్యాయి. అప్పట్లో తలసాని ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తి ఆఫీసులోని ఫైళ్లు, హార్డ్ డిస్క్లు ఎత్తుకెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. మరోవైపు బినామీ పేర్లతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి నిధులు మళ్లించారనే విమర్శలున్నాయి. మోదీ బస్ 2024 పేరుతో బస్సు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు బీజేపీ నాయకులు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో మోదీ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలియజేయనున్నారు. ఈ బస్సు ప్రదర్శనను మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ఏర్పాటు చేశారు. మోదీ 9.5 కాలంలో దేశం ఎంతో అభివృద్ధి చెంది ఉన్నత స్థానంలో ఉందన్నారు బీజేపీ నాయకుడు చిన్న. ఆయన పాలన ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని, అందులో భాగంగానే మోడీ సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ బస్సు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు మన భారతదేశ ప్రధాని మోదీ గారు మన దేశానికి ఇచ్చిన సంక్షేమ పథకాలే కానీ ఆయన చేసిన ఈ పథకాలన్నీ కలిపి మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి గారు ఆయన చేసిన యొక్క సంక్షేమ పథకాలు మల్కాజ్గిరి పార్లమెంట్ ఈ 9 నియోజకవర్గాల్లో ఇట్లా 7 బస్సుల్లో ఆయన చేసిన సంక్షేమ పథకాలన్నీ ఒక ఎగ్జిబిషన్ టైపులో బస్సు లోపల ఏర్పాటు చేసి ప్రతి ఇంటింట, ప్రతి గల్లీకి, ప్రతి వాడ ఆయన చేసిన పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పి ప్రతి గల్లీలో ఈ బస్సు యాత్ర ప్రారంభించి చేయడం జరిగింది. ఈ దేశం బాగుండాలంటే మన మోడీ గారే ఉండాలని ఒక సందేశాన్ని అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క ఎగ్జిబిషన్ బస్సు. షేర్లింగంపల్లి ఆల్విన్ కాలనీలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని కూల్చిన వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరుడన్నారు కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యేతో ఉన్న ఫోటోలను రిలీజ్ చేశారు. ప్రభుత్వం స్పందించి అతన్ని అరెస్టు చేయాలన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని కూల్చేసిన ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నుమాయిష్కు సందర్శకుల తాకిడి పెరిగింది. వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి చిన్నపిల్లలు, ఫ్యామిలీలు వస్తున్నాయి. దీంతో స్టాల్స్ అన్ని జనాలతో కిక్కిరిసిపోయాయి. దీనిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ మోనికా అందిస్తారు.
ఉగాది పండుగ సందర్భంగా సిటీలోని అన్ని టూరిస్ట్ స్పాట్స్ కూడా పబ్లిక్ తో రష్ కనిపిస్తున్నాయి. ఇక నిన్న మొన్న కూడా నుమాయిష్ కి విశిష్ట స్థాయిలో కనిపించింది చెప్పాలి. ఈరోజు కనుమ సందర్భంగా కూడా చాలా స్కూల్స్ కి కావచ్చు, ఆఫీసెస్ కి హాలిడేస్ ఉన్న నేపథ్యంలో అయితే చాలా మంది విజిటర్స్ దూర ప్రాంతాల నుంచి కూడా నుమాయిష్ ని విజిట్ చేయడానికి వస్తూ ఉన్నారు. దీంతో దాదాపు నుమాయిష్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ వచ్చేటోళ్ళతో అయితే ఫుల్ కిక్కిసిపోయి కనిపిస్తున్నాయి. ఇంత రష్ ఉంటుందని తెలియక చాలా మంది వచ్చి కూడా ఇబ్బంది పడ్డారు. మనతో పాటు ఫ్యామిలీ ఉంది, వారితో మాట్లాడదాం. ఏం పేరు మీది? నా పేరు ఆర్ బాలరాం. ఇక్కడ చాలా ట్రాఫిక్ సమస్య ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఈ హాలిడేస్లో పిల్లలంతా ఈ విధంగా చూసిపోవడం నాకు మంచిగా అనిపిస్తుంది. పిల్లలు తీసుకుని వచ్చి ఇబ్బంది అనిపిస్తుంది. రష్ ఎట్లా ఉంది? కొంచెం బాగానే రష్ ఉంది. ప్లస్ పార్కింగ్ అస్సలు ప్లేస్ లేదు. ఇప్పుడు చూద్దామని వచ్చాము, ఇంకా ఎంటర్ కాలేదు. ఏం తీసుకుందాం అనుకుంటారు? షాపింగ్ వచ్చారు కాబట్టి ఇంకా చూడాలి, లోపలికి వెళ్ళి ఏవి బాగుంటే అవి తీసుకుందామని వచ్చాము. బాగున్నాయి, అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. పోలీస్ సెక్యూరిటీ ఇట్లా చాలా బాగుంది. వాష్రూమ్స్ గర్ల్స్కి లేడీస్కి ఇట్లా చాలా బాగుంది. సో మీ పార్కింగ్ దగ్గర నుంచి లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఎంత టైం పట్టింది? ఎట్లా ఉంది బయట రష్? చాలా రష్ ఉంది, అసలు చాలా రష్ ఉంది. సెక్యూరిటీ మాత్రం చాలా బాగుంది. ఒక 5-6 minutes పట్టింది లోపలికి రానికి. అంతమంది ఉంటారని మేము అనుకోలేదు అన్నట్టు. చాలా మంది ఉన్నారు. అదే ఇంకా ఫస్ట్ సారి మేము వచ్చినందుకు ఇంకా ఏదన్నా ఇంకా చూసిపోదామని వచ్చినాం అంతే. కొంతమంది నుమాయిష్ కి ప్రజల తాకడ ఎక్కువ ఉంటది కాబట్టి ఎక్కువ ఇబ్బంది పడ్డది ట్రాఫిక్ తో పాటు పార్కింగ్ ప్రాబ్లం. ఈ రెండు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. దీనివల్ల చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం పేరు మీది? జ్యోతి. సో ఎట్లా ఉంది రష్? అలా చాలా క్రౌడ్ గానే ఉంది. వచ్చారా? ఇప్పుడే జస్ట్ వచ్చాం. సో ఏమేమి తీసుకుందాం అనుకుంటున్నారు? ఇదే ఫస్ట్ టైం రావడం, ఇంకా ఏం తీసుకుందాం అనుకోవట్లేదు. సో ఇంత రష్ ఉంటే ఎక్స్పెక్ట్ చేసిరా లేకపోతే పండగ కదా ఎవరు ఉండరు అనుకున్నారా? ఎవరు ఉండరు అనుకున్నాం. నిన్నటితోనే లాస్ట్ అనుకున్నాం. ఈ రోజు అంత క్రౌడ్ ఉండదు అనుకుంటే చాలా క్రౌడ్ ఉంది. మరి ఇంత రష్ లో మీరు అనుకుని అన్ని కొందాం అనుకుంటున్నారా లేకపోతే మధ్యలో వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? లే కొందామని అనుకుంటున్నాం. రష్ ఇబ్బంది అనిపించిందా అండి బయట ట్రాఫిక్ కానీ పార్కింగ్ కానీ? లేదండి, పార్కింగ్ ఈజీగానే ఉంది. నేను అంటే చాలా క్రౌడెడ్ ఉంటుంది, పార్కింగ్ కూడా దొరకదు అనుకున్నాను, కానీ నేను రాగానే పార్కింగ్ దొరికింది. సో పిల్లలు తీసుకొచ్చి ఎట్లా ఇబ్బంది పడే అవకాశం ఉన్నాయా? నో, బాగానే ఉంది. సో నుమాయిష్కి ఎందుకు బయట ఇన్ని షాప్స్ ఉంటాయి, ఇన్ని మాల్స్ ఉంటాయి, ఇక్కడికే ఎందుకు రావాలనిపిస్తుంది? తెలీదు, అంటే నేను ఫస్ట్ టైం వస్తున్నాము మేము. సో చాలా మంది చెప్పారు, సరే ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చినాం. తీసుకొని వచ్చిన వాళ్ళైతే కాస్త వాళ్ళతో ఎంజాయ్ చేసి, ఎందుకంటే ఎప్పుడు పుస్తకాలతో బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళని కాస్త వాళ్ళ మైండ్ని రిఫ్రెష్ చేసేందుకు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. దాంతోపాటు అన్ని రాష్ట్రాల వస్తువులు ఇక్కడ ఉంటాయి కాబట్టి కూడా ఇక్కడికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనిపిస్తుంది పిల్లలను తీసుకొని. నిన్న మొన్న కూడా భోగి సంక్రాంతి రోజు కూడా ఎంతో మంది, లక్షలాది మంది కూడా విజిటర్స్ వచ్చి షాపింగ్ చేశారు. ఈరోజు కాస్త రష్ తక్కువ ఉంటే ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా రష్ ఏ మాత్రం తగ్గలేదు. నిన్న మొన్నలానే రష్ కనిపిస్తుంది. నుమాయిష్ గేట్ బయట చూసుకున్నట్లయితే కూడా పోలీసు ఒక రోప్ సహాయంతో కూడా పబ్లిక్ ని అందరూ ఒకసారి ఆపి ఒక్కొక్క బ్యాచ్ ల వారిగా డివైడ్ చేసి పంపిస్తున్నారు. ఏం పేరు మీది? రాణి. ఎట్లా ఇప్పుడు వచ్చినా ఫస్ట్ టైం రావటం, సో అందుకే ఎంజాయ్ చేస్తున్నాం. ఇదే ఫస్ట్ టైం రావటం. రష్ ఎట్లా ఉంది? అసలు ఫుల్ రష్ ఉంది. అనుకో ఎంత ఉంటుందని అసలు అనుకోలేదు. మరి వెళ్ళిపోదాం అనుకుంటారా? అసలు టైం అయిపోయేదాకా ఇక్కడే ఏటీఎంస్ లేవండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. బయట కూడా ఏటీఎంస్ లేవు, నో క్యాష్. కొద్దిగా ఏటీఎంస్ కూడా ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. జస్ట్ మామూలుగా లోకల్గా జిల్లంగానే ఎగ్జిబిషన్, ఇది చాలా పెద్దగా ఉంది. చూద్దాం ఒకసారి చూద్దామనేసి వచ్చాను. అట్లా బయట పార్కింగ్ ట్రాఫిక్ ఎట్లా ఉంది? ఫుల్ ఉంది ట్రాఫిక్, పార్కింగ్ ప్రాపర్గా లేదు. బయట ట్రాఫిక్ ఎట్లుందండి? ట్రాఫిక్ బాగుంది, మంచిగా క్లియర్ అవుతుంది, మంచిగా పబ్లిక్ కూడా. పార్క్ దొరికిందండి, బయట పెట్టాను, మంచి ఫ్రీ పార్కింగ్, కానీ సంతోషంగా ఉంది అన్నీ ఒకటే చోట ఉన్నందుకు. మేడం ఏం తీసుకుంటారు వచ్చి? మేము ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఇక్కడ కాజు, కిష్మిష్ అవి ఉంటాయి కదా, అవి తీసుకుంటాం. కాశ్మీరీ నుంచి వస్తారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుంటాం. ఇంకొకటి వచ్చేసి లక్నో వరకు డ్రెస్సెస్ తీసుకుంటాం. ఇది కూడా 4 years బ్యాక్ తీసుకున్నాను. రష్ చాలా బాగుంది, ఎందుకంటే హాలిడే కదా ఇవాళ, అందుకే చాలా రష్ ఉంది. చాలా బాగుంటాయి. ఐటమ్ అయితే డిఫరెంట్గా దొరుకుతాయి. మెయిన్ ఈసారి ఇంకా చాలా యూనిక్గా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ. పిల్లలకు కూడా క్లిప్స్ అట్లాంటివి కూడా తీసుకున్నాం అనమాట.
క్రౌడ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో సొసైటీ ముందు నుంచి చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా మెట్రో సర్వీస్ని వినియోగించుకోవాలి. బైక్లు, కార్లు సెల్ఫ్గా వచ్చిన వాళ్ళైతే పార్కింగ్, దాంతోపాటు ఈ ట్రాఫిక్ సమస్యకి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు అని తెలుస్తుంది. నిన్న మొన్న లక్షలాది మంది విజిటర్స్ వచ్చిరు, షాపింగ్ చేసిరు. ఈ రోజు కూడా ఆ రికార్డ్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అశోక్తో మోనికా, న్యూస్ హైదరాబాద్. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతో హెచ్ఎండీఏలో కొత్త జోన్ల ఏర్పాటుపై ఆశలు పెట్టుకుంటున్నారు అధికారులు. ప్రస్తుతం ఉన్న 4 జోన్లు కాకుండా మరో 2ంటిని కొత్తగా చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ఇప్పటికైనా కొత్తవి చేస్తే అధికారులపై పనిభారం తగ్గుతుందని అంటున్నారు. హెచ్ఎండీఏగా ఏర్పాటైన తర్వాత సిటీ వేగంగా విస్తరిస్తోంది. అందుకు అనుగుణంగా హెచ్ఎండీఏలో జోన్లను విస్తరించాలన్న ప్రతిపాదనలు ఇంకా అమల్లోకి రావడం లేదు. హుడాగా ఉన్న దాన్ని హెచ్ఎండీఏగా మార్పు చేశారు అప్పటి ప్రభుత్వం. 7 జిల్లాల పరిధిలోని 7,300 చదరపు అడుగుల మేరకు హెచ్ఎండీఏ ఎక్స్పాండ్ అయింది. దీంతో దానికి అనుగుణంగా సేవలు కూడా విభజించాలని గత ప్రభుత్వంలో నిర్ణయించారు. కానీ ప్రతిపాదన దశలోనే ఆగిపోయింది. ముఖ్యంగా ప్లానింగ్ విభాగంలో పెరిగిన పని భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవటంలో అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అధికారులు అంటున్నారు. హెచ్ఎండీఏలో ప్రస్తుతం 4 జోన్లు గట్కేసర్, మేడ్చల్, శంషాబాద్, శంకర్పల్లిగా ఉన్నాయి. ఆయా జోన్ల కమిషనర్లు, అధికారుల ద్వారానే వివిధ ప్రాజెక్టులు, వివిధ రకాల అనుమతులు ఇస్తోంది. ఇక ఇప్పుడున్న జోన్లు కాకుండా కొత్తగా 2 నుంచి 4 ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో ఆలోచనలు చేశారు. అయితే ఏ ప్రాంతాలను కలిపి కొత్త జోన్లు ఏర్పాటు చేయాలనే దానిపై అవసరమైన కసరత్తు చేయాలని అప్పట్లోనే హెచ్ఎండీఏ అధికారులను మున్సిపల్ శాఖ ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు అలాంటి పనులేవీ జరగలేవంటున్నారు అధికారులు. కొత్త జోన్లు ఏర్పడితే ఇప్పుడున్న అధికారులపై పనిభారంతో అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం కాదంటున్నారు. హెచ్ఎండీఏకు ప్రధాన ఆదాయ వనరు ప్లానింగ్ విభాగమే. దీన్ని వికేంద్రీకరించడం ద్వారా మరింత ఎక్కువగా ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు అధికారులు. అంతేకాకుండా ప్లానింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు భూ సమీకరణ కూడా ఈజీ అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న జోన్ల పరిధిలో కొత్త లేఅవుట్లు, బిల్డింగ్ పర్మిషన్లు వంటి పనులన్నీ కూడా హెడ్ ఆఫీస్ ప్లానింగ్ చేసిన తర్వాతనే జోనల్ ప్లానింగ్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేస్తారు. ఆ తర్వాత వారు రిపోర్ట్ ఇచ్చాక పర్మిషన్లు ఇస్తున్నారు హెచ్ఎండీఏ అధికారులు. కొత్త జోన్లు ఏర్పడితే జోనల్ స్థాయిలోనే ప్లానింగ్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి అప్పటికప్పుడు అనుమతి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం జోనల్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి రిపోర్ట్ ఇచ్చే రిపోర్ట్ల ఆధారంగా హెచ్ఎండీఏ డైరెక్టర్లు అనుమతులు ఇస్తున్నారు. దీంతో ఒక్కో పర్మిషన్ కోసం రోజుల తరబడి సమయం పడుతోంది. జోనల్ ఆఫీసులను విస్తరిస్తే కొన్ని ప్రత్యేక దరఖాస్తులు మాత్రమే డైరెక్టర్ల పర్మిషన్ అవసరం అవుతుందని చెబుతున్నారు. కొత్త విధానంలో బిల్డింగ్ లేఅవుట్ అనుమతులు ఇవ్వటం మరింత ఈజీ అవుతుందని చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం కనీసం 100 ఫీట్ల రోడ్డు ఉన్న లేఅవుట్, బిల్డింగ్లకు పర్మిషన్లు ఇస్తున్నారు అధికారులు. జోనల్ ఆఫీసును విస్తరిస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయంటున్నారు. 30 నుంచి 40 అడుగుల రోడ్ల నిర్మాణాలు జోనల్ స్థాయిలోనే అనుమతులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన జోన్లు విస్తరణ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా అమల్లోకి వస్తుందన్న ఆశాభావంతో అధికారులు ఉన్నారు. సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడానికి ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఓ దిక్కు మందేసి వచ్చే వెహికల్స్ తో పరిశీలన అవుతుంటే మరోవైపు బ్రీత్ అనలైజర్స్ సరిగా పనిచేయక ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజుల క్రితం కొనుగోలు చేసిన బ్రీత్ అనలైజర్స్ పనిచేయక కొత్త బ్రీత్ అనలైజర్స్ రాకపోవడంతో ఉన్న 4ంటితోనే సర్దు పెట్టుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ లో తాగి డ్రైవింగ్ చేయడంతో జరిగే ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో జరిగే యాక్సిడెంట్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో సిటీలో గత 5 ఏళ్లుగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ ను స్ట్రిక్ట్ చేశారు. ప్రతి వీకెండ్ టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడంతో పాటు వీక్ డేస్ లో రాత్రిపూట అక్కడక్కడ సర్ప్రైజ్ టెస్టులు చేస్తుంటారు. దీంతో జనాలు డ్రంక్ చేసి డ్రైవింగ్ చేయాలంటే పోలీసులు పట్టుకుంటారనే భయం క్రియేట్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారికి 10,000 ఫైన్ తో పాటు ఫ్యామిలీతో కలిసి కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇదే కాకుండా రెండోసారి పట్టుబడితే జైలుకి పంపడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేస్తున్నారు పోలీసులు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలంటే వెనకడుగు వేస్తున్నారు వెహికలర్స్. అయితే గత కొన్ని రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించే బ్రీత్ ఎనలైజర్లు సరిగా పనిచేయడం లేదు. దీంతో టెస్టులు చేసే టైంలో ట్రాఫిక్ పోలీసులకు ఇబ్బందులు తప్పడం లేదు.
5 ఏళ్ల క్రితం గ్రేటర్ పరిధిలోని 3 కమిషనరేట్లలో ప్రతి ట్రాఫిక్ పిఎస్ కి 8 చొప్పున బ్రీత్ ఎనలైజర్స్ ఇచ్చారు ఉన్నతాధికారులు. అప్పటి నుంచి వాటినే వాడుతున్నారు. అయితే గతేడాదిగా అందులో సగానికి పైగా పాడయ్యి పని చేయడం లేదు. వాటిని రిపేర్లు చేయించినా మొరాయిస్తున్నాయని చెబుతున్నారు ఫీల్డ్ లెవెల్ ట్రాఫిక్ పోలీసులు. దీంతో అందుబాటులో ఉన్న 3-4 బ్రీత్ ఎనలైజర్లతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నామని చెబుతున్నారు. చెకింగ్ పాయింట్ దగ్గర ఒకే బ్రీత్ ఎనలైజర్లు ఉండడంతో ఒక వ్యక్తి తాగి దొరికితే అతనికి BAC ఎంత వచ్చిందో రికార్డ్ చేసి అతడి డ్రైవింగ్ లైసెన్స్ RC తీసుకుని రిసిప్ట్ రాసే ప్రాసెస్ పూర్తయ్యే వరకు మిగతా వాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంతసేపు బారికేడ్ల దగ్గర ట్రాఫిక్ ను ఆపడమో లేక చెక్ చేయకుండా పంపించడమో జరుగుతోంది. ఒక్కో చెకింగ్ పాయింట్ దగ్గర 2 బ్రీత్ ఎనలైజర్లు ఉంటే టెస్టులు చేయడం ఈజీగా ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, SR నగర్, సైబరాబాద్ పరిధిలో మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మియాపూర్, కూకట్పల్లి ట్రాఫిక్ పిఎస్ ల పరిధిలో పబ్స్, క్లబ్స్, బార్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో తాగేవారే ఎక్కువగా డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్స్ కి కారణమవుతుంటారు. ఆయా ఏరియాల్లో ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి పిఎస్ లలో కూడా 3-4 బ్రీత్ ఎనలైజర్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. బ్రీత్ ఎనలైజర్స్ కావాల్సినన్ని ఉంటే రెగ్యులర్ గా నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ లో ఇంకా ఎక్కువ మంది దొరికే అవకాశాలుంటాయంటున్నారు పోలీసులు. సిటీలో సరిపడా బ్రీత్ ఎనలైజర్లు లేకపోవడంతో న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో సైతం చాలా మందిని చెక్ చేయకుండానే వదిలేశామని చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఆ రోజు 3 కమిషనరేట్ల పరిధిలో 3000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. కానీ కావాల్సినన్ని బ్రీత్ ఎనలైజర్స్ ఉంటే 6000కు పైగా కేసులు నమోదయ్యేవని చెబుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో సైబరాబాద్ పరిధిలో 16, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 12 ట్రాఫిక్ పిఎస్లున్నాయి. GHMCలోని ప్రతి ట్రాఫిక్ పిఎస్ కు 5 కొత్త బ్రీత్ ఎనలైజర్లు కావాలని ఏడాదిగా అడుగుతున్నా ఎలాంటి లాభం లేదంటున్నారు. SI, CI స్థాయి అధికారులు ఉన్నతాధికారులను గట్టిగా అడగలేక ఉన్న వాటితో పనిచేసుకుంటూ వస్తున్నారు పోలీసులు. ప్రభుత్వం స్పందించి కొత్త బ్రీత్ ఎనలైజర్లు ఇవ్వాలని కోరుతున్నారు. చిన్నపిల్లలను, మహిళలను కాపాడటంలో ముందుంటున్నారు దక్షిణ మధ్య రైల్వే పోలీసులు. హ్యూమన్ ట్రాఫికింగ్, మిస్ అయిన వారితో పాటు రైల్వే ట్రాక్స్ పై పడిపోయిన వారిని రెస్క్యూ చేశారు. 2023లో 1345 మంది పిల్లలను కాపాడగా దీనిలో 228 మంది అమ్మాయిలున్నారని రైల్వే పోలీసులు తెలిపారు. ప్యాసింజర్ సేఫ్టీయే ప్రధాన ధ్యేయంగా రైల్వే పోలీసులు పనిచేస్తున్నారు. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు రైల్వే పోలీసులు. ముఖ్యంగా హ్యూమన్ ట్రాఫికింగ్, మిస్ అయిన వారితో పాటు రైల్వే ట్రాక్లపై పడిపోయిన వారిని రెస్క్యూ చేయడంలో వీరి పాత్ర కీలకం. 2023లో RPF పోలీసులు 1345 మంది పిల్లలను కాపాడారు. అందులో కొంతమంది మానవ అక్రమ రవాణాలో చిక్కుకున్న వారు ఉన్నారు. ఇంకొందరు వివిధ రైల్వే స్టేషన్లలో మిస్ అయిన వారున్నారు. ఇక గంజాయిని అక్రమంగా రైల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకున్నారు రైల్వే పోలీసులు. గతేడాది 23 కోట్ల విలువైన 3290 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఆయా కేసుల్లో 161 మందిపై NTPS యాక్ట్ కింద కేసులు పెట్టి అరెస్టు చేశారు. కొందరు ప్యాసింజర్ రూపంలో, మరికొందరు ట్రైన్లలో కొరియర్ ద్వారా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లు గుర్తించారు. రైళ్లలో అక్రమంగా రిజర్వేషన్ టికెట్లు అమ్ముతున్న 261 మందిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల నుంచి 2,30,00,000 విలువైన 8,770 టికెట్లను సీజ్ చేశారు. ఇక రైల్వే ఆక్రమణలకు పాల్పడ్డ 28,778 మందిని అరెస్టు చేసి 25 లక్షల రూపాయల ఫైన్లు వేశారు. 2023లో రైల్వే స్టేషన్స్, ట్రైన్స్ లో వదిలేసి వెళ్లిన 9,30,00,000 రూపాయల విలువైన వస్తువులను ప్రయాణికులకు తిరిగి ఇచ్చారు రైల్వే పోలీసులు. రైల్వే స్టేషన్స్, ట్రైన్స్ లో స్మోకింగ్ చేస్తున్న 1,586 మందికి ఫైన్స్ విధించారు. ఇక చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.